శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 310వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 311వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిరానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకావింగం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యాజ్ఞవల్క్య ఉవాచ అవ్యక్తస్య నరశ్రేష్ఠ కాలసంఖ్యాన్నిబోధ మే పంచకల్పసహస్రాణి ద్విగుణాన్యహరుచ్యతే. యాజ్ఞవల్క్యుడికి జనకుడికి మధ్య సంవాదం మనం చెప్పుకున్నాం. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, ఓ రాజా, అవ్యక్త కాల సంఖ్యను కూడా చెప్తాను విను. 10,000 కల్పాలు ఈ అవ్యక్తానికి ఒక రోజు అని చెప్తారు. రాత్రి రేతావతి చాస్య ప్రతిబుద్ధో నరాధిప సృజచ్చోషధిమేవాగ్రే జీవనం సర్వదేహినాం. ఇక అది ఒక దినం అయితే రాత్రి కూడా అంతే కాలం, అంటే 10,000 కల్పాలు అవ్యక్తానికి ఒక రోజు. దినము రాత్రి కలిపితే 20,000 కల్పాలు అన్నమాట. జ్ఞానస్వరూపుడైన పరమాత్మ మొదట సమస్త ప్రాణులు జీవించడానికి ఓషధులు సృష్టించాడు. తతో బ్రహ్మాండమాసృజ్య హిరణ్యాండ సముద్భవం. ఆయన ఎక్కడయ్యా ఉద్భవించాడు అంటే సువర్ణమయమైన ఒక బంగారు అండంలో ఉద్భవించాడు. ఆయనే సమస్త ప్రాణుల యొక్క ఆవిర్భావ స్థానం. సంవత్సరముషిత్వాండే నిష్క్రమ్య చ మహాముని సంధతే సమహిం కృత్స్నాం దివమూర్ధ్వం ప్రజాపతి. ఆ ప్రజాపతి ఆ సువర్ణమయ అండంలో 1 సంవత్సరం ఉన్నాడు. తర్వాత బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన సమస్త భూమిని, ఆకాశాన్ని, స్వర్గాన్ని సృష్టించాలి అని నిశ్చయించుకున్నాడు. జాబా పృథివ్యోరిచ్చేష రాజన్ వేదేషు పఠ్యతే తయో సకల యోర్మధ్యం ఆకాశమకరో ప్రభు. బ్రహ్మగారు 2 భాగాలైన, అంటే అండంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి అది 2 ముక్కలైంది. ఆ ముక్కల మధ్యలో ఆకాశాన్ని సృష్టించాడని ఈ విషయం నేను చెప్పడం కాదయ్యా, యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, వేదాల్లోనే ఉన్నది. ఏతస్యాపి చ సంఖ్యానం వేదాంగపారగై దశకల్ప సహస్రాణి పాదోనాన్యహరుచ్యతే. వేదాంగ పారంగతులైన విద్వాంసులు బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని నిర్ణయిస్తూ ఇలా చెప్పారు. 10,000 కల్పాల్లో 4వ వంతు తగ్గిస్తే మిగిలిన కాలం ఒక రోజు, అంటే 7,500 కల్పాలు బ్రహ్మకు ఒక రోజు అని చెప్పారు. రాత్రిమేతావతీం చాప్య
రాత్రిమేతాం వతీంశ్చాస్య బ్రాహురధ్యాత్మచింతకా సృజచ్చహంకారం ఋషి భూతం దివ్యాత్మకం తథా. విద్వాంసుల యొక్క ఉద్దేశం ప్రకారం బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయం కూడా అంతేకాలం. ఆయన అహంకారం అనే దివ్యభూతాన్ని సృష్టించారు. చతురశ్చ పరాం పత్రాన్ దేహాత్ పూర్వం మహాన్ ఋషి తే వై పితॄణాం పితరః శ్రూయంతే రాజసత్తమా. ఓ రాజసత్తమా, మహర్షి అయిన బ్రహ్మ పూర్వకాలంలో భౌతిక దేహ సృష్టికి ముందు 4 పుత్రుల్ని సృష్టించారు. ఆ 4 పుత్రులు పితరులకే పితరులు, అంటే పంచభూతాలకు జనక స్థానాలు. ఏమిటయ్యా అంటే అవి బుద్ధి, అహంకారం, మనస్సు, చిత్తం అన్నమాట. దేవా పితॄణాంచ సుతా దేవైర్లోకా సమావృత చరాచర నరశ్రేష్ఠ ఇచ్చేవ మనసు శృమ. దేవతలు పితరులకు పుత్రులు. దేవతలంటే శ్రోత్రాది ఇంద్రియాలు. ఇక్కడ పితరులంటే పంచభూతాలు. పంచభూతాలకు పుత్రులయ్యా అంటే ఇంద్రియాలు అన్నీ భూతాల నుండే ఉద్భవించినవి. పరమేష్టిత్వహంకార సృజన్ భూతాని పంచదా పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిశ్చ పంచమం ఏతస్యాపి నిశామాహు తృతీయమిహ కుర్వతః పంచకల్పసహస్రాణి తావదేవాహరుచ్యతే. శబ్దస్పర్శస్య రూపంచ రసో గంధస్తైవైవ చ ఏతే విశేష రాజేంద్ర మహాభూతేషు పంచసు యైరావిష్టాని భూతాని అహన్యహని పార్థివ అన్యోన్యం స్పృహయంతే అన్యోన్యహితే రత అన్యోన్యమతివర్తంతే అన్యోన్యస్పర్ధినస్తదా తే వధ్యమానస్య అన్యోన్యం గుణైర్హారిభిరవ్యయై ఇహైవ పరివర్తంతే తిర్యజ్ఞోని ప్రవేశినః త్రీణి కల్పసహస్రాణి ఏతేషాం అహరుచ్యతే. రాత్రిరేతావతి చైవ మనసశ్చ నరాధిపా. పరమేష్టి అనే ఉత్తమ స్థానంలో ఉన్న అహంకారం ఆకాశం, వాయు, తేజస్సు, జలం, పృథివీ అనే 5 రకాలైన భూతాల్ని సృష్టిస్తుంది. మూడవదైన తృతీయ సర్గాన్ని సృష్టించే అహంకారానికి రాత్రికాలం 5000 కల్పాలు అవుతుంది. దాని పగలు కూడా అంతే సమయం. ఆకాశాదులైన పంచభూతాల్లో క్రమంగా శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విశేష గుణాలు ఉన్నాయి. ప్రవాహ రూపంగా నిరంతరం ఉండే మనోహరమైన శబ్దాది విషయాలు ప్రవేశించిన అన్ని ప్రాణులు ప్రతిరోజు ఒకటి ఇంకో దాన్ని కోరుతుంటాయి. మరొకప్పుడు పరస్పరం ఈర్ష్య చెందుతూ ఉంటాయి. మరోసారి ఉదాన్ని ఇంకోటి దెబ్బతీస్తూ ఉంటాయి. ఇలా విషయాసక్తాలైన ప్రాణులు తిర్యగ్జాతుల్లో ప్రవేశించి సృష్టిలో సంచరిస్తూ ఉంటాయి. ఈ శబ్దాదులైన విషయాలకు 3000 కల్పాలు ఒక రోజు అని చెప్పారు. వీటి రాత్రి కూడా ఇంత దీర్ఘకాలమే. మనస్సుకు పగలు రాత్రుల సమయం ఇంతకాలమే. మనస్సుకు కూడా మనశ్చరిత రాజేంద్ర ఆచార్యం సర్వమింద్రియే సచేంద్రియాన్ని పశ్యంతి మన ఏవాహమనుపశ్యతి చక్షు పశ్యతి రూపాన్ని మనసాతు చక్షుష మనసి వ్యాకులే చక్షు పశ్యన్నపి న పశ్యతి తద్దేంద్రియాణి సర్వాణి పశ్యంతి అభిచక్షతే నచేంద్రియాణి పశ్యంతి మన ఏవాత్ర పశ్యతి మనస్సు ప్రతే రాజనేంద్రియో పరమో భవతి నచేంద్రియప్యురం ఉపరమే మనస్సు పరమో భవేతేవం మనః ప్రధానాని ఇంద్రియాణి ప్రభావం ఇంద్రియాణాం తు సర్వేషాం ఈశ్వరం మన ఉచ్యతే ఏతద్దిశంతి భూతాని సర్వాణి మహాయేష. రాజేంద్ర, మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రవర్తించి అన్ని విషయాల మీదకి వెళుతుంది. ఇంద్రియాలు ఆ విషయాలను గమనించలేవు. మనస్సు వాటిని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నయనేంద్రియం
మనస్సంయోగంతోనే రూపం దర్శించగలదు కానీ స్వశక్తితో దర్శించలేదు సుమా. మనస్సు వ్యాకులంగా ఉన్నప్పుడు కళ్ళు చూస్తూ ఉన్నా ఏ వస్తువును గ్రహించలేదు. సమస్తమైన ఇంద్రియాలు విషయాలను గ్రహిస్తాయి అని లోకం అనటం కేవలం భ్రాంతి. రాజా, ఇంద్రియాలు దేన్ని చూడలేవు, కేవలం మనస్సే చూడగలుగుతుంది. మనస్సు విషయాల నుంచి వెనుదిరిగితే ఇంద్రియాలు కూడా విషయాల నుంచి వెనుదిరుగుతాయి. ఇంద్రియాలు విశ్రాంతి పొందినా మనస్సులో విశ్రాంతి ఉండదు. ఇలా ఆలోచించే ఇంద్రియాలు అన్నింటిలో మనస్సే ప్రధానమైనదని నిశ్చయించాలి. ఇంద్రియాలన్నింటికీ ప్రభువు మనస్సే అని చెబుతారు. లోకంలో ఉండే సమస్త ప్రాణులు ఈ మనస్సు ఆశ్రయాన్నే గ్రహిస్తాయి. ఇది శ్రీ మహాభారత శాంతిపురుని మోక్షధర్ముని యాజ్ఞవల్క్య జనక సంవాది 11,300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతిపర్వంలోని 311వ సర్గ. రేపు మనం 312వ సర్గను ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు.